తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన చిన్న నీటి వనరుల పునరుద్ధరణ కార్యక్రమం జోరుగా సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 6,940 చెరువుల్లో పనులు నడుస్తున్నాయి. వీటిలో ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్ జిల్లాలు ముందంజలో ఉన్నాయి. తటాకాలకు పూర్వ వైభవం తీసుకొచ్చే ఈ బృహత్తర కార్యక్రమం పట్ల కర్షక లోకం సంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఖమ్మం జిల్లా మంచుకొండ గ్రామస్తులైతే స్థానిక ఎర్ర చెరువును చూసి ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు. తమ తటాకాన్ని యథాస్థితికి తీసుకొచ్చిన తెరాస సర్కార్కు ధన్యవాదాలు చెబుతున్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమం అమలులో ఖమ్మం జిల్లా అగ్రపథంలో దూసుకుపోతోంది. జిల్లా వ్యాప్తంగా తొలి విడత 903 చెరువుల్ని పునరుద్దరించాలని నిర్ణయించారు. ఎంపిక చేసిన వాటిలో 851 చెరువులకు పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. ఇందులో 780 తటాకాల్లో మరమ్మత్తు పనులు విస్తృతంగా సాగుతున్నాయి. ముందుగా చేపట్టిన చెరువుల పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఆలస్యంగా చేపట్టిన పూడికతీత పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఇటీవల వర్షాలకు పనులు పూర్తయిన చెరువులు మాత్రం నిండుకుండల్ని తలపిస్తున్నాయి. ఇప్పుడు బాగుందండి చెరువు. ఎన్నాళ్ళు పంటలు పండకపోయేది, సగం నీళ్లు సగం లొట్టపీసే ఉండేది, పంటలు ఎండిపోయేది, ఇక ఒట్టిగడ్డి కోసుకొని కొట్టకేసుకునేది. ఇదంతా నష్టం అయిపోయేది. నష్టపరిహారం కట్టేయంటే గవర్నమెంట్ ఏం కట్టించేది? 100, 300, 400 ఎకరం భూమి ఉండే. అందరు కట్టి అంటే మేము ఆడదెచ్చి కట్టించాము అనేది అందరు అనేది. గవర్నమెంట్ చేయించారు. 2 పంటలు పండుతాయి. చెరువు అయితే కడుపు నిండినట్టు ఉందండి. మాకు అది పండిన పండపోయిన తర్వాత సంగతి, కానీ ఇప్పుడు కడుపు నిండినట్టు ఉంది. చెరువు మట్టి కూడా తోలించుకున్నాం. చెర్రల్లోకి, బాయిలలోకి, పాత బాయిలు ఉన్నా తోలించుకున్నాం, చాలలో తోలించుకున్నాం. మంచిగా సౌకర్యంగా జరిగింది. జిల్లాలోని రఘునాథపాలెం మండలం మంచుకొండ గ్రామంలో ఎర్ర చెరువుకు జలకళొచ్చింది. గత 2 దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా చెరువు పూర్తి స్థాయిలో వాననీరు చేరడం వల్ల ఆయకట్టుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెరువును చూస్తేనే కడుపు నిండుతోందంటూ తమ అనుభూతిని చెప్తున్నారు. ఇప్పుడు బాగుందండి. ఇంత ముందు లొట్ట పీసు బాగా చేరు నిండి ఉండే. ఇదే ఇప్పుడు బాగుందని చూస్తున్నాం. మేము కూడా ఇక మా సొంత పొలాలు ఉన్నాయి దీని కింద. మొత్తం ఇప్పటికే మొత్తం తీసుకుపోయి చాలాలు పోసుకున్నారు కదండి. ఎంతమంది నీళ్ళు ఇంత ఆగలే. ఇప్పుడు కొత్త కట్టారు తూవులని. మాకు పొలాలు పండుతాయి. ఇప్పుడు 2 పంటలు పండిద్ది మాకు. పనులకు ముందు తుటికాడ, పూడిక, పిచ్చి మొక్కలతో చదునుగా ఉన్న ఎర్ర చెరువు మిషన్ కాకతీయతో దాని స్వరూపమే మారిపోయిందని రైతులు చెప్తున్నారు. ఆధునికీకరణకు నోచుకోకపోవడం వల్ల చిరుజల్లులకే అలుగులు పడే పరిస్థితి. పూడికతీత, కరకట్టలు, తూముల నిర్మాణంపై హర్షం వ్యక్తం చేస్తున్న ఆయకట్టుదారులు జలకళను చూసి సంబరపడుతున్నారు. పూడిక మట్టిని సద్వినియోగం చేసుకున్నామని చెప్తున్నారు. కిందటేడాది వరకు ఒక పంటకు సాగునీరందక నానా తంటాలు పడేవాళ్లమంటున్న రఘునాథపాలెం రైతులు ఎర్ర చెరువులో పెరిగిన నీటి ఖాతాతో 2 పంటలు తీస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి చెరువు బాగా ఉంది. మంచిగా 2 తూములు కూడా బాగున్నాయి. మంచిగా కట్టారు. కట్ట కూడా బాగుంది. మా చెరువు కింద పంటలు కూడా ఈడు బాగా పండుద్ది. మంచిగా చెరువు ఇంతకుముందు పల్లెం లెక్క ఉంది. అసలు చెరువు లెక్కే ఆబళ్ళే ఈడు బాగుందండి. మిషన్ కాకతీయ చలవ వల్లే ఎర్ర చెరువుకు పూర్వ వైభవం వచ్చిందంటున్న రఘునాథపాలెం రైతులు చిన్న నీటి వనరుల పరిరక్షణకు నడుం బిగించిన సర్కార్కు కృతజ్ఞతలు చెప్తున్నారు.